దేశంలో ఎన్నికల వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ ఎంత తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో, వాళ్ళ చుట్టూ ఎన్ని అనుమానాలు రేగుతున్నాయో, ఎక్కడ ఎన్నికలు జరిగినా అనుమానాలు, ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. వారి నుంచి ఎలక్షన్ కమిషన్ తప్పించుకుంటూనే ఉంది. రకరకాల మార్గాల్లో ఎన్నికల ఫలితాలను ట్యాంపర్ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు నేరుగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల ఓటర్ జాబితాకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ అని ఒక ప్రక్రియకి ఎలక్షన్ కమిషన్ సిద్ధపడుతూ ఉంటే, ఇదంతా కూడా బీజేపీ ఆ కూటమిని గెలిపించడం కోసమే. ఎక్కడ వాళ్ళు గెలవాలి అనుకున్నా ఒక నెల రోజుల ముందు ఇటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. అక్కడ వాళ్ళకి కావాల్సినట్లు ఫలితాలు తెచ్చుకుంటారు అని బీహార్లోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు అయితే విచారణ చేస్తూ ఉంది. ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు పడితే వాటిని రూల్ అవుట్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం మీద ఏదైనా కనుక అనుమానాలు తీర్చే విధంగా సుప్రీంకోర్టు నుంచి మనం ఆశించవచ్చు, అలాంటి ప్రయోజనం ఉంటుందా అంటే డెఫినెట్లీ ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది. ఎలాంటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి వస్తుందో తెలియదు, కానీ ఈరోజు మాత్రం ఎలక్షన్ కమిషన్ మీద సుప్రీంకోర్టు ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో సమగ్ర సవరణలు చేయడం మంచిదే కావచ్చేమో, కానీ ఎన్నికలకు నెల రోజుల ముందు మాత్రమే మీరు ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక వ్యక్తి యొక్క దేశ పౌరసత్వం నిర్ధారించే హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఈ సవరణల మీద స్టే ఇవ్వలేదు. మళ్ళీ చాలా అన్నారు, కానీ స్టే ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్కి ఒక 3 ప్రశ్నలు సంధించుకుంటూ తదుపరి విచారణ అయితే వాయిదా వేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోయి మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం. అయితే ఇక్కడ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని, పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తుందని, అలా బలవంతం చేసే హక్కు మీకు లేదు అని సుప్రీంకోర్టు ఈసీకి చెబుతూనే వాళ్ళ పని మీద మాత్రం స్టే ఇవ్వలేదు. 3 ప్రశ్నలు అయితే ఎలక్షన్ కమిషన్కి స్పందించింది. ఎన్నికల కమిషన్కి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అదే ఓటర్ల సవరణ జాబితా సమగ్ర ప్రక్రియ, దాన్ని నిర్వహించే అధికారం ఉందా? ఈ సమీక్ష యొక్క ప్రక్రియ చట్టబద్ధమైనదా? ఎన్నికల ముందు సమీక్ష నిర్వహించడం సమయపరంగా సరైందేనా? ఈ 3 అంశాల మీద వివరణాత్మక విచారణ అవసరమని చెప్పి అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు తదుపరి విచారణ జూలై 28కి వాయిదా వేసింది. జూలై 21 లోపు ఈ అంశాలకి కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని చెప్పి ఎన్నికల కమిషన్ని ఆదేశించింది. బీహార్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీని కనుక అడ్డుకోకపోతే అక్కడ బీజేపీ కూటమి గెలుపుకు అడ్డు లేదు అని దేశంలో చాలామంది చెబుతూ ఉన్నారు. ఇది ఒక ప్రక్రియ వాళ్ళు గెలవడానికి అని. మరి ఏం జరుగుతుందో, సుప్రీంకోర్టు ఏం చేస్తుందో తెలియదు. ఏ వ్యవస్థను ఎంతవరకు నమ్మేది, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏం చేద్దాం.